రాష్ట్రానికి రాజధాని పట్నం అంటే మరిగా అద్దం లెక్క ఉండాలి, చూస్తేనే చెక్కున మెరవాలి. అందులో తెల్లారులేస్తే హైదరాబాద్కు ఎక్కడెక్కడికెంచో వస్తుంటారు పబ్లిక్. ఇదో మినీ భారతం. అందుకే పట్నం నీట్గా ఉండాలి, 10 మంది మెచ్చుకునేటట్టు ఉండాలి. ఇంటిని చూస్తేనే ఇల్లాలి పనితనం తెలుస్తుంది అన్నట్టు రాజధాని చూడనీకి మంచిగుంటేనే రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది. ఇక అసలు గీ ముచ్చటంతా ఏంటికి చెప్తున్నానంటే మీరే చూడరు. చెత్త ఎత్తడం కాదు, కింద పడకూడదని చెప్పినాను నేను. చెప్పినా లేదా? మనకి పడదా? రోడ్డు మీద చెత్త కనిపించిందంటే ఇక ఊకునేది లేదు. కొలువు ఉంటుందో పోతుందో మీ ఇష్టం అన్నట్టు గరం అయింది మేడం. ఇంతకు మేడం ఎవరనుకుంటారు? సైబరాబాద్ మున్సిపల్ కమిషనరు. ఇక ఒక్కకి సృజన మేడమే కాదు, అటు జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ సారు, మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి సారు, ముగ్గురు ఆఫీసర్లు పట్నంలో చెత్త అనేది కనిపించొద్దు అన్నట్టు చేస్తుండ్రు. పొద్దుగాల లేచింది తడువు, డ్యూటీకి ఎక్కిందే తడువు, చెకింగ్లకు పోతుండ్రు. వాడవాడలు సుడి పెడుతుండ్రు. ఏ మూలకు మొత్తం అంత చెత్త కనిపించినా అక్కడిదక్కడనే అందరికీ క్లాసు వీక్తుండ్రు. పట్నంలో చెత్త మీద ఆఫీసర్లంతా గింత పట్టుబట్టి పనిచేసుడు వెనక పెద్ద కారణమే ఉన్నదుల్లో. మొన్న వారం కిందనే సీఎం రేవంత్ సారు 3 కార్పొరేషన్ల ఆఫీసర్లను ఊగబెట్టుకొని మీటింగ్ అయ్యిండు. పొద్దుగాల 6కే చెకింగ్లకు పోవాలి, చెత్త అనేది ఎక్కడ కనిపించకుండా చూసుకోవాలని మరీ చెప్పిండు. తానే చెకింగ్లు చేస్తాను కూడా చెప్పిండు. తాను చెకింగ్ చేసేటప్పుడు చెత్త కనిపిస్తే మాత్రం ఊకునేది లేదన్నాడట పెద్ద సారు. అందుకే ఆఫీసర్లంతా దినం ఉరుకులు పరుగులు పెట్టిస్తుండ్రు అందరినీ. ఇంకో ముచ్చట ఏంటిదంటే ఆమ్దాని విజయంలో కూడా ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు అటువంటి పట్టణాలతో పోటీ పడాలన్నట్టు చెప్పిండట. అందుకే ముగ్గురు మున్సిపల్ కమిషనర్లు ఇప్పుడు గదే పనిలో ఉన్నారన్నట్టు. అన్నిటికీ మించి పట్టణాన్ని నీటుగా ఉంచుట్లా చెత్త విషయంలో ఆఫీసర్లు మస్తు స్ట్రిక్ట్గా ఉంటుండ్రు. మంచి ముచ్చట్నే కదా అని కొంతమంది మాట్లాడుకుంటుంటే సీఎం సార్ ఆర్డర్లు గట్టిగానే పనిచేసినాయి అనుకుంటారట ఇంగిత మంది.